వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము 20వ శ్లోక నెంబర్ 20. न प्रहृषेतु प्रियं प्राप्य नो द्विजेत् प्राप्य चाप्रियं स्थिरबुद्धिरसम्मूढो ब्रह्मविद् ब्रह्मणि स्थितः. తాత్పర్యం: న ప్రహృషేత్ ప్రియం ప్రాప్య అంటే ప్రియమైనది లభించినప్పుడు పొంగిపోరు. న ఉద్విజేత్ ప్రాప్య చ అప్రియం అంటే అప్రియమైనది పొందినప్పుడు కలత నొందరు. స్థిర బుద్ధిరసమ్మూఢో అంటే నిశ్చలమైన బుద్ధి దృఢంగా ఉన్నప్పుడు, అంటే భ్రమకు లోను కాకుండా ఉన్నప్పుడు, బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థితః అంటే దివ్య జ్ఞానంపై గట్టి అవగాహనతో భగవంతుని యందు స్థితులై ఉండటం. భగవంతుని యందే స్థితులై దివ్య ఆధ్యాత్మిక జ్ఞానమునందు దృఢమైన అవగాహన కలిగి ఉండి మరియు భ్రమకు లోను కాకుండా ఉన్నవారు ప్రియమైనవి జరిగితే పొంగిపోరు, లేదా ఏదైనా అప్రియమైనవి జరిగితే కృంగిపోరు. ఈ శ్లోకంలో చెప్పినట్టు సుఖాలలో పొంగిపోరు, దుఃఖాలకు కృంగిపోరు అనే విధమైన స్పష్టత మరియు ఖచ్చితత్వం కలిగిన స్థితికి చేరుకోవటానికి కఠినమైన శిక్షణ అవసరమవుతుంది. ఇది అంతిమంగా సమత్వ భావన స్థితికి చేర్చి అహంకారాన్ని అంతం చేస్తుంది. కానీ భక్తిలో మన చిత్తమును శరణాగతిగా భగవతర్పితము చేసినప్పుడు ఇదే స్థితిని సహజంగా చేరుకుంటాము. మన చిత్తమును భగవంతుని చిత్తముతో ఐక్యం చేసినప్పుడు సంతోషాన్ని, బాధని భగవంతుని అనుగ్రహంగా స్వీకరిస్తాము. ఆధ్యాత్మిక జ్ఞానం మనకు కలిగించే అవగాహన ఏమిటంటే భగవంతునికి ప్రీతి కలిగించటంలోనే మన స్వీయ ప్రయోజనం ఉంది అని. ఇది ఈశ్వర శరణాగతి దిశగా తీసుకెళ్తుంది. ఎప్పుడైతే మన స్వీయ చిత్తం భగవంతుని చిత్తంతో ఏకమైపోతుందో అప్పుడు సంతోషాలని, దుఃఖాలని కూడా ఈశ్వరానుగ్రహంలా ప్రశాంతంగా స్వీకరించే సమత్వ బుద్ధి పెంపొందుతుంది. ఇదే సర్వోత్కృష్ట స్థితిలో ఉన్నవారి లక్షణం. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈస్: established in God, having a firm understanding of divine knowledge and not hampered by delusion, they neither rejoice in getting something pleasant nor grieve on experiencing the unpleasant. The section of this verse which says neither rejoicing in pleasure nor lamenting the unpleasant requires rigorous training to reach this state of clarity and precision, ultimately leading to equanimity and destruction of self-will. However, the same state is naturally reached in devotion to God when we surrender our will to the divine. When we unite our will to the will of God, then both pleasure and pain are serenely accepted as His grace. Divine knowledge brings the understanding that our self-interest lies in giving pleasure to God. This leads to surrender to the will of God, and when the self-will gets merged in the divine will, one develops the equanimity to serenely accept both pleasure and pain as His grace. This is the symptom of a person situated in transcendence. Om Namo Bhagavate Vasudevaya.